ఒక నిమిషం సార్, సురేష్ గారు ప్లీజ్ వైసీపీకి సంబంధించినటువంటి సార్ ప్లీజ్ ఒక టైం అవుతుంది. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో, వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియోని చూపించి 15 లక్షలకి బేరం కుదుర్చుకున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడికి బంధువుగా ప్రస్తుతానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నది. ఇది 10 రోజుల క్రితం, అంటే ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తే 16వ తేదీ, ఇది రాత్రి 9 గంటల నుంచి సర్క్యులేట్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ మీకు నేను ఒక డాక్యుమెంట్ చూపిస్తాను, పీసీఆర్ ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చూపించండి. ఇది ఎఫ్ఐఆర్ అండి, ఇది సైబర్ క్రైమ్ ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించి 312 బిఎన్ఎస్ 66 కింద ఆగస్టు 25, 2025లో ఇదే ఫోన్ కాల్కు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అజయ్ జైన్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఈయన వచ్చేసి ఎన్టీఆర్ కమిషనరేట్కి, పోలీస్ కమిషనర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఈ కాల్ పెట్టాడు. కాల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లోనే కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఇది మాట్లాడారో అతని మీద అప్పటికే చాలామందికి ఉద్యోగాలు తీస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇదంతా కూడా ఒక కుట్ర అని చెప్పేసి తేల్చినటువంటి పరిస్థితి. ఇది ఎఫ్ఐఆర్ ఉంది. అది 10 రోజుల క్రితం బయటకు వచ్చినటువంటి వీడియో. దీని మీద సంవత్సరం క్రితమే, అంటే దాదాపు పోయిన సంవత్సరం ఆగస్టులోనే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని 15 లక్షలకు మీరు పోస్టులు అమ్ముకుంటున్నారు అంటున్నారు, మరి ఏం చెప్తారు సార్? అట్లాంటి ఆడియోలు వీడియోలు క్రియేట్ చేయటంలో అండ్ ఆల్సో దీని వెనక ఉన్నది ఎవరు ఏంటి అనేది మొత్తం కూడా ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. ఒకవేళ నిజంగా ఈ ఆడియో వెనక వీరు కనుకుంటే ఇంతసేపు ఉపేక్షించే పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని రోజులు ఖాళీగా ఉండదు. ఆ ఆడియో వీడియోలో ఉన్నదంతా కూడా వారి మనుషులే కాబట్టి ఈరోజు జరుగుతూ ఉన్నాయి సార్. రాష్ట్రంలో ఒక ఆడియోని తీసుకొచ్చేసి తలా తోక లేని ఒక ఆడియోని తీసుకొచ్చేసి ఈరోజు అదేదో కూటమి ప్రభుత్వం చేసిందనిలాగా చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా సర్వసాధారణం అయిపోయాయి. ఒక ఆడియో సార్, ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు, అది నేను కూడా చూసా. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుంటాను. ఆయన డిస్ప్లే చేసి అయ్యో కూటమిలో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి బాగా బాధపడిపోతూ ఉన్నారు. మీరు చూపించినట్లుగా ఎఫ్ఐఆర్ అప్పుడే నమోదైంది. దాని మీద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో జరుగుతున్నటువంటి అవాస్తవాల గురించి అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని వెనక ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వస్తారు. సో అప్పటి నుంచి రాని ఆడియో ఈ 10 రోజుల నుండే బయటకు వచ్చిందంటే కొంచెం విచారకరంగానే ఉండాలి, విచారించాల్సిందే ఈ విషయాలు పట్టేసి. ఈరోజు డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. నో డౌట్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కూటమి మీద నిందలు వేయలేరు. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఈ అన్ని కూడా చాలా పారదర్శకంగా జరిగాయి, అయితే ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఇట్లాంటి ఆడియోలు వీడియోలు వీళ్ళు ప్రదర్శించేసి కూటమి ప్రభుత్వం మీద బురద తొలుదామనంటే కుదరదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే సిబిఐ విచారణకి అడుగుతున్నారు. మరి సరే, ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కదా ఈ కుట్రల మీద, సరే మీరు ఎలాగో ఒక సిట్ ఉంటుంది కదా, సిట్ వేయచ్చు కదా మీరు, సిట్టో లేకపోతే అవన్నీ ఒకవేళ ఏమైనా ఉంటే జరుగుతాయి సార్. అక్కడ వీళ్ళ ఆధారాలు సమర్పించమన్నాడు సార్. ఒకవేళ మీరు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండి మేమేం చేయకపోతే కోర్టుకి వెళ్ళమనండి. ఇప్పుడు సునీత గారు వెళ్తే సిబిఐ విచారణకి ఇచ్చారు కదా బాబాయ్ గారి హత్య కేసు, అలాగే మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రకటించమని చెప్పండి. ఈ విషయంలో ఏమి అవకతవకలు నేను చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి నేను కూడా చెప్తున్నా, నేను కూడా వాలీబాల్ ప్లేయర్నే. సో నాకు స్పోర్ట్స్ మీద కొంచెం అవగాహన ఉంది, స్పోర్ట్స్ కోటా గురించి ఐడియా ఉంది కాబట్టి సో నేను కొంచెం దీని ఏదో ఇనిషియేట్ తీసుకుని మాట్లాడాలనేటువంటి ఒక ఆతృత కనిపిస్తుంది. సరే, సురేష్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ 420 ఉద్యోగాలు ఇచ్చారు కదా, మరి అది ఏ కోటాలో ఇచ్చారు, వాళ్ళకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు, సో దాంట్లో అక్రమాలు జరిగాయి అంటున్నారు. 3.3% స్పోర్ట్స్ కోటాలో వితౌట్ ఎగ్జామ్ ఇవ్వాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. ఇది స్పోర్ట్స్ పాలసీకి సంబంధించినటువంటి 2024-29లో తీసుకున్నటువంటి అంశం. ఒకసారి సార్ ఒక్కసారి ఆ జియో ఒకసారి ప్లే చేయండి. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఏంటి అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ డిసిప్లైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్పోర్ట్స్ ఉంటే వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇస్తారు, ప్రయారిటీ లిస్ట్ ఇచ్చారు. ఒలింపిక్స్ ఆడిన వాళ్ళకి, పారా ఒలింపిక్స్ వాళ్ళకి, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, సో ఇలా ఉంటాయన్నమాట. దీంతోపాటు అందులో డిసిప్లిన్, దాంట్లో స్పోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, అంటే గ్రూప్ గాడే ఉంటాయి, ఇండివిజువల్ గాడే ఉంటాయి. సో దాన్ని బట్టి
వీళ్ళకి రోస్టర్ పాయింట్స్ని కేటాయిస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తాయి. గతంలో ఎలా చేసేవాళ్ళు అంటే స్పోర్ట్స్ కోటాలో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నేషనల్స్ ఆడాను, నేషనల్స్ ఆడినటువంటి సర్టిఫికేట్ ఎత్తుకొని ఇచ్చేస్తే నాకు నేషనల్ కోటాలో నాకు చూసుకుంటాడు. ప్రయారిటీ లిస్ట్లో నేను నేషనల్ సీనియర్ నేషనల్స్గా ఆడుంటే సీనియర్ నేషనల్స్ ఆడాడు కాబట్టి నా కింద అంతా జూనియర్ నేషనల్స్ రూరల్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే నాకేం చేస్తానంటే నాకు తీసుకొచ్చి ఆ పోస్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఇందులో ఈ జీవోలో మనం చూస్తే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేషనల్స్ ఆడాను, నేషనల్ ఆడిన సర్టిఫికేట్ నేను చూపిస్తే అంతకుముందు నేను ఆడినటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్ చూపించాలి, అంతకుముందు నేను ఆడినటువంటి జోనల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా చూడాలి. ఎందుకంటే డైరెక్ట్గా నేను నేషనల్స్ ఆడలేను, నేను స్పోర్ట్స్ స్టేట్ టీమ్స్ స్టేట్లో ఆడుండాలి, అలాగే జోనల్ వైజ్ కూడా ఆడుండాలి, ఆడుంటేనే నాకు నేషనల్ సర్టిఫికేట్ వస్తుంది. సో వీటికి కూడా టైం పీరియడ్ని కంపల్సరీ చూడాలి అని చెప్పేసి ఒక స్టేట్ కమిటీని కూడా ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత పారదర్శకంగా కనిపిస్తోంది జీవోల్లో మాత్రం వాళ్ళేమో ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. కృష్ణవేణి గారు 1 minute మాట్లాడి క్లోజ్ చేయండి మేడం. సార్, ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ట్రాన్స్పరెంట్ గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఆ పోస్టులను భర్తీ చేసే విధానంలో ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కానీ వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని బద్నం చేసే విధంగా, అలాగే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును అడ్డుకునే విధంగా వీళ్ళ తీరు ఉండడం అనేది మాత్రం నిజంగా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు సార్. ఎందుకంటే మీకు ఏదైనా పూర్తిగా ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఇవాళ ప్రభుత్వం నిరూపించుకుంటూ ఉంది. మీ దగ్గర మీరు చేసినటువంటి ఆరోపణలు తీసుకుని ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిని ఆపేస్తే అక్కడే మన అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధికి ఎలాగా వైసీపీ పార్టీ అనేది సహకరించదు. కానీ చేస్తున్నటువంటి అంటే వీళ్ళకి రాజకీయ లబ్ధి తప్ప పూర్తిగా రాష్ట్ర యువత మీద కానీ నిరుద్యోగుల మీద కానీ ఎటువంటికి కూడా ప్రేమ లేనటువంటి పరిస్థితి మనం చూసాం సార్. గతంలో కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అనేది 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు డిఎస్సి అనేది గుర్తుకు రాలేదు. కానీ ఏమో ఉద్యోగాలు కానీ క్లియర్ గా నిరూపించుకోలేనటువంటి ప్రభుత్వం గత వైసీపీ పాలన అయితే ఇవాళ ప్రతిదీ సార్ ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెడుతూ ఉంది. అలాగే వాళ్ళు మీరు ఆరోపణలు చేశారని కాదు, అనేక కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీలు కావచ్చు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీ అంటే ఇక్కడ ఒకటి మేడం, మిగతా మీరు కాదు ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణవేణి గారు, మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి, రాజకీయ పరంగా మీరు పోరాటాలు చేసుకోండి, రాజకీయ పరంగా మీరు కొట్టుకోండి, దీన్ని ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ కొంతమంది అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం, ఆల్రెడీ పరీక్ష రాసి ఎవరైతే ఉద్యోగాలు రాలేదనేటటువంటి ఆందోళన ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం నిజంగా అక్కడ కానీ తప్పులు జరగకుండా కానీ ఉంటే అది రెచ్చగొట్టే విధానంగానే మనం చూడాలి. అలాగే ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళంతా కూడా మానసిక స్థైర్యం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళని సమాజం అవహేళన చేసేటటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తాయి. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఏదో మీ రాజకీయ పరంగా మీరు అలాంటి వాళ్ళు లేకపోతే మీ పార్టీలకు సంబంధించిన నాయకులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి మీరు విమర్శలు చేసుకుంటే ఇబ్బంది లేదు, అది ఒక వ్యక్తికి సంబంధించింది. కానీ ఇది వ్యవస్థకు సంబంధించింది, యువత జీవితాలకు సంబంధించినటువంటి అంశం అయినప్పుడు సాక్ష్యాలు లేకుండా విమర్శలు చేయడం చాలా బాధాకరం. క్లోజ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, బండారు వంశీ గారు, పసుపులేటి సురేష్ గారు, రాజనరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పాల్గొన్నారు. ఓవరాల్ గా చూస్తే డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే